గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడండిరా, పుస్తకం మన నేస్తం, పుస్తకమే మనకు సమస్తం. పుస్తకం అనేది ఒక హస్తభూషణం. పుస్తకాలు చదవటం మూలంగా వచ్చే లాభాలు బోల్డెనున్నాయి. సహజంగా మనం చూడండి, కష్టపడింది ప్రతిఫలం రాదురా. చీమలు చూడండి, ఎగ్జాంపుల్గా మనం చీమల్ని తీసుకుందాం. చీమలు ఎలా ఉంటాయి? బారుగా దారులు తీరి వెళ్తుంటాయి. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడ వాటి స్థాయికి మించి బరువైనా సరే మోసుకొచ్చి ఒక చోట దాచిపెట్టుకొని ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటాయి. అలాగే అవన్నీ ఒక క్రమశిక్షణతో కూడి ఉంటాయి. ఒక సమస్య వచ్చినా అన్నీ కలిసి పోరాడతాయి. మీకు తెలుసో లేదో, పాముని సైతము చీమలు చంపేస్తాయంట. మరి పాము బలమైందేగా. మరి పాముని సైతం చీమలు చంపేస్తున్నప్పుడు అవి మూకుమ్మడిగా దాడి చేస్తే ఎంతటి బలమైందైనా సరే ఏమీ చేయలేదు. చదువు కూడా అంతే. మనం నిరంతరం కష్టపడకుండా ఏదో వచ్చామా పోయామా అనే సామెతలాగా ఉంటే మనకు చదువు అనేది అవ్వదు. కాబట్టి చీమల్ని చూసి మానవుడు నేర్చుకోవాలనేది ఒక సహజసిద్ధమైన నీతి ఉంది. మరి ఈ చీమలు ఎంత గొప్ప పని చేస్తాయంటే అంత గొప్ప పని చేస్తాయన్నమాట. అవి శ్రామిక జీవులు, కలిసికట్టుగా పనిచేస్తాయి. మానవులకి అవి మహా గురువులు లాంటివి అన్నమాట. అంటే శ్రమ ఎలా చేయాలి, శ్రమని అంటే సాధించిన దాన్ని ఎలా దాచిపెట్టుకోవాలనేది నీతి నేర్పుతాయి. అందుకే చీమ చూసి నేర్చుకోరా అంటుంటారు. మరి అలాంటి చీమ యొక్క గొప్పతనం గురించి ఒక చిన్న పాట ఉంది. ఆ పాట పాడి మీకు వినిపిస్తాను, చక్కగా విని ఆనందించండి. మరి ఈ పాట రాసింది ఎవరో తెలుసా? ఉరిమెళ్ళ సునంద గారని మేడం గారు రాశారు. ఆమె ఉండేది ఖమ్మము. ఆమె కూడా తెలుగు టీచరే. చక్కటి పాటని విని ఆనందించండి. చీమలండి చీమలు, చిట్టి చిన్ని చీమలు, చీమలండి చీమలు, చిట్టి చిన్ని చీమలు, బద్ధకమంటే తెలియని శ్రమజీవులు చీమలు, బద్ధకమంటే తెలియని శ్రమజీవులు చీమలు, కలిసిమెలిసి బ్రతికేటి బలి సంగజీవులు, చీమలండి చీమలు, చిట్టి చిన్ని చీమలు, చీమలండి చీమలు, చిట్టి చిన్ని చీమలు, కష్టమైన పనులను ఇష్టంగా చేసెను, కష్టమైన పనులను ఇష్టంగా చేసెను, తమ కంటే 10 రెట్లు మోయగల కూలీలు, తమ కంటే 10 రెట్లు మోయగల కూలీలు, క్రమశిక్షణతో మెలిగే బుద్ధిమతుల జీవులు, క్రమశిక్షణతో మెలిగే బుద్ధిమతుల జీవులు, పొదుపు విలువ తెలిసినట్టి మహాజ్ఞానశీలు, చీమలండి చీమలు, చిట్టి చిన్ని చీమలు, చీమలండి చీమలు, చిట్టి చిన్ని చీమలు, నలుపు ఎరుపు రంగులలో మెరిసిపోయే చీమలు, నలుపు ఎరుపు రంగులలో మెరిసిపోయే చీమలు, యుద్ధములో నైపుణ్యం తెలిసినట్టి వీరులు, యుద్ధములో నైపుణ్యం తెలిసినట్టి వీరులు, రాణి చీమ ఆజ్ఞతో పనిచేసే కార్యకర్తలు, రాణి చీమ ఆజ్ఞతో పనిచేసే కార్యకర్తలు, బారులు తీరి పయనించే బాటసారులు, చీమలండి చీమలు, చిట్టి చిన్ని చీమలు,
చీమలండి చీమలు చిట్టి చిన్ని చీమలు, ఆహారం ఎచట ఉందో పసిగట్టగల నేర్పులు. చీమలండి చీమలు చిట్టి చిన్ని చీమలు, మనుషులకు నీతి నేర్పే మహాజ్ఞాన గురువులు. మనుషులకు నీతి నేర్పే మహాజ్ఞాన గురువులు, కలిసి మెలిసి పంచుకునే స్నేహమయులు చీమలు. చీమలండి చీమలు చిట్టి చిన్ని చీమలు, చీమలండి చీమలు చిట్టి చిన్ని చీమలు. బద్ధకమంటే తెలియని శ్రమజీవులు చీమలు, బద్ధకమంటే తెలియని శ్రమజీవులు చీమలు. కలిసి మెలిసి బతికేటి బలి సంగజీవులు. చీమలండి చీమలు చిన్ని చిట్టి చీమలు, చీమలండి చీమలు చిన్ని చిట్టి చీమలు. ఇదిరా పాట. చీమ మనకు మానవుడికి ఎంత జ్ఞానం నేర్పుతుందంటే అంత జ్ఞానం నేర్పుతుంది. మరి చీమను చూసి నేర్చుకోండిరా, చీమల యొక్క శ్రమను చూసి నేర్చుకోండిరా అంటే చాలా సందర్భాల్లో మనం వాడుతున్న పదాలు. ఎందుకంటే అవి ఎప్పుడు కలిసికట్టుగా ఉంటాయి, కలిసిమెలిసే ఉంటాయి. ఒక ఆహారం దొరికితే అన్ని సమానంగా పంచుకొని తింటాయి. వాటికి శక్తికి మించిన బరువును కూడా ఇవి శ్రమ మోస్తాయి. ఫ్యూచర్ కోసం ముందే, అంటే భవిష్యత్తు కోసం ముందే ఆహారాన్ని దాచుకుంటాయి. మరి చీమకున్న జ్ఞానం మనిషికి ఈనాటికి కూడా ఉందో లేదో అయితే మనం చెప్పలేము. కానీ చీమను చూసి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కనుక మీరందరూ కూడా చీమలాగా కష్టపడటం నేర్చుకోండి. ఓకేనా మరి?